నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యం. నా పేరు మాండ్ల నరసింహులు. తరతరాల వంశప్రబలంగా వైద్యం. చాలా మందికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను వినండి. ప్రతి వాళ్లకు పెద్దల నుండి పిల్లల వరకు రేచీకట అని ఒకటి ఉంటుంది. కంటి పాపలానికి రేచీకట ఒకటి, నరాల పాపలానికి ఒకటి, నరాల పాపలం ఒకటి, ఎడ్డెక నుండి నరాలు కనపడకుండా వీక్ అయిపోవడం కారణం ఒకటి, కళ్ళ మచ్చకలు, రేచీకటి. ఇటువంటి కంటి చూపు గురించి మనిషిలో 100 మందిలో 75 మంది కళ్ళద్దాలే పెట్టినారు. ఎందుకంటే చాలా మంది 25 బాగుంటే 75 మందికి పిల్లల నుండి పెద్దల వరకు కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు. అద్దాల నుండి మీకు అద్దాలు పెట్టుకుంటే కళ్ళు కనపడతాయి, లేకుంటే లే. మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికిన కంటి చూపు కోసం జీవతరంగా సత్య వరకు 100 ఏళ్ళ వరకు కంటి చూపు బాగుంటుండేది. ఈ కాలం ఎందుకు ఇబ్బంది పడుతుందంటే ఒక ఆదివాసి గిరిజన వాళ్ళు ఒక వైద్యం గురించి మా పెద్దలు వాడారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఆ వైద్యం మీకు అందరికి వివరంగా చేయాలని చెప్పాలని ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. కాబట్టి ఈ నా ఆదివాసి గిరిజన వైద్యం మీ ముందరికి తీసుకొస్తే వినండి. ఈ కంటి చూపు అనేది చాలా మందికి పూర్వీకుల కాలంలో పండ్లు ఎక్కువ వాడేవాళ్ళు, పండ్లు పదార్థాలు ఎక్కువ వాడేవాళ్ళు, మజ్జిగ పెరుగు ఎక్కువ వాడేవాళ్ళు, తల ఎక్కువ వేడి కాకుండా, నరాలు వీటి కాకుండా, టెన్షన్ పడకుండా కూల్గా మంచిగా నిద్రపోయేవాళ్ళు. ఈ కాలం పూట నిద్ర లేకుండా 1 గంటకైనా పనిచేసేది, 2 గంటలకైనా పనిచేసేది. ఎక్కువ టీవీలు, ఎక్కువ సెల్లులు, ఎక్కువ రకరకాల వచ్చినాయి. కాబట్టి చిన్నపిల్లలకు కూడా కంటి చూపు తొందరగా పోతుంది. ఎందుకంటే ఆరోగ్యం కోసం అన్నీ చూస్తాం. కళ్ళకు అనేది విశ్రాంతి ఉండాలి. పగలంతా పని చేసుకుని రాత్రి పండుకొని మనసుపూర్తి విశ్రాంతి ఉంటే కళ్ళు అనేది పెద్దగా అయిపోయి లోపల నరాలు వీక్ అయిన పరాలు విశ్రాంతి తీసుకొని కళ్ళు బాగుంటాయి. అందుకోసం చాలా మందికి రేచీకటి వస్తుంది, కళ్ళ నరాల వీక్నెస్ వస్తుంది, కంటి చూపు బాగలేక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈరోజు ఆదివాసి గిరిజన వైద్యం, అనుభవ వైద్యం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ చెట్లు చూపిస్తా చూడండి. ఒకటి ఇది హనుమంత కాశ అంటారు. ఇది హనుమంత కాశ అంటే తెల్ల పూలది. ఇది కూడా హనుమంత కాశనే, ఎర్ర పూలది. తెల్ల పూలు, ఎర్ర పూలు. హనుమంత కాశలో తెల్ల పూలు, ఎర్ర పూలు ఉంటాయి. హనుమంత కాశ. తర్వాత ఇది నేలేమి, తెల్ల పూలు ఉంటుంది. నేలేమి అంటారు దీన్ని, తెల్ల పూల నేలేమి. ఒకటి అడవి నిమ్మ చెట్టు. ఈ 4 చెట్లు, అడవి నిమ్మ చెట్టు, నేలేమి చెట్టు, తెల్ల పూల అడవి బీర, ఎర్ర పూల అడవి బీర. ఈ 4 చెట్లు ఉంటాయి. ఈ 4 చెట్లు పూలు, ఆకులు, ఏర్లు సమూలం నిమ్మకాయలు, అన్ని ఆకులు, నిమ్మకాయలు చెట్టు, నిమ్మ చెట్టు ఆకులు, నిమ్మకాయలు, ఏర్లు తీసుకోవాలి. తర్వాత అన్ని చెట్ల సమూలం తీసుకొని సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి ఈ పౌడర్ని ఆవు పాలతోటి బాగా ఉడికించి, ఆవు పాలు అయిపోయిన 1 లీటర్, 1 కేజీ పొడికి 1 లీటర్ ఆవు పాలు పోసి ఉడికించి, పాలు అయిపోయినాక నీడలు ఆరబెట్టి ఆరిన తర్వాత చూర్ణం తయారు చేసి, తర్వాత దీనికి షుగర్ ఉంటే బెల్లం కలుపుకోవచ్చు కొద్దిగా, షుగర్ లేకుండా కలకండ కలుపుకొని పొద్దున పూట 1 చెంచా, రాత్రిపూట 1 చెంచా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ అల్లం రసంలో కానీ, అనపాకం అంటే అల్లం రసం అంటే కఫ ఉన్నోళ్ళకు, వేడి ఉన్నోళ్ళకు పాలల్లో తీసుకోవాలి, వాత ఉన్నోళ్ళకు నీళ్ళలో తీసుకోవాలి. ఈ ఆకులది పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఏ ఆకులైనా పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఒక విధంగా ఈ ఆకులలో తీసి కట్ చేసి ఒక డమ్ములు వేసి ఆ డమ్ములో ఉడికించి ఆవిరి రూపంగా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రతి చెట్టు, ప్రతి వీడియో పౌడర్ తీసుకునే విధానం ఒకటి, ఉప్పు తీసుకునే విధానం ఒకటి. ఉప్పు అయితే ఆకులు తెచ్చి మొత్తం కాల్చి బూడిది వేసి 1 కేజీ బూడిదికి 5 కేజీల నీళ్ళు పోసి ఒక కుండలో పెట్టి 3 రోజులు కట్టతో కలిపి ఆ 3 రోజులు అయిపోయినాక నీళ్లు తీసుకొని బాణలో పోసి చిన్న మంట పెట్టి తిప్పి ఉప్పు కూడా తీసుకోవచ్చు. ఈ ఆకు పౌడర్ అయితే చెంచా తీసుకోవాలి, ఉప్పు అయితే చెంచా కాడతో 1 కాడ తీసుకోవాలి. ప్రతి వైద్యం కూడా 3 భాగాలుగా చేసుకుంటారు పెద్దలు. ఒకటి చాతగాంతనం ఉండి తిని అరగకపోతే మంచంలో పడి ఇబ్బంది పడుతుంటే ఆవిరి పనిచేస్తుంది, టక్క డైరెక్ట్ బిడ్డ కలుస్తుంది, రోగం పోతుంది. ఈ పూర్వీకుల కాలం నాడు చిన్నపిల్లలకు, ముసలులకు, పూర అన్నం తినోళ్ళకు, అన్నం తినకుండా మంచంలో పడినోళ్ళకు, మనిషికి
ఈ ఆకులు తర్వాత పొడి చేసుకొని ఆకులు దంచుకొని పొడి చేసుకొని అవన్నీ తాగాలంటే ఇబ్బంది పడకుండా చక్కగా మనలు పూర్వీకులు ఒక ఆవిరి అర్తు తయారు చేసే విధానం చెప్తాను, అర్తు తయారు చేసి చూపిస్తాను. అర్తు ఎట్లా తయారు చేస్తుందో మీరు వివరంగా చూడండి. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఇది ఒక రాగి డమ్ము, ఇది రాగితోటే తయారు చేయాలి. సిల్వర్ పనికి రాదు, ఇనుపు పనికి రాదు. ఒక కుండన్న, ఒక మట్టి కుండన్న, ఒక రాగి అన్న తయారు చేసుకుంటే దాంట్లో శుభ్రంగా మందు ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా తయారవుతుంది. ఇక ఒక రాగి దీని మీద పెట్టాను డమ్ము. ఆ డమ్ములో నీళ్లు పోసేది మనం ఒక కొలత కొలుచుకొని పోసుకోవాలి. ఈ నీళ్లు ఈ డెక్స్తో కొలత కొలుచుకొని నీళ్లు పోసుకోవాలి. ఏ ఆకులైనా కానీ అర్తు తీసే విధానం అంటారు, దీన్ని అర్తు అంటారు. అంటే ఆ చెట్లు నీళ్లు ఉడికి ఆవిరి, మన అన్నం వండుకుంటే ఆవిరి వస్తుంది, ఆవిరకంగా పొగ వస్తుంది కదా, అది ఇది వేసుకోవాలి. తర్వాత మనం ఏ వైద్యమైనా చేసుకో, ఆకులు దుసి ఇట్లా ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు దూసుకొని దీంట్లో వేసుకోవాలి. ఆకులు వేసుకొని ఏ ఆకులు కంటే శుభ్రంగా దూసుకొని వేసుకోవాలి ఆకులు. మనం ఏ వైద్యమైనా చేసుకో, రోగం బట్టి వైద్యం చేసుకోవచ్చు. ఒకటి ఆయాసానికి చేసుకోవచ్చు, ఒకటి బరువు దగ్గరికి చేసుకోవచ్చు, ఒకటి లివర్ ప్రాబ్లాన్ని చేసుకోవచ్చు, ఒకటి కిడ్నీ ప్రాబ్లాన్ని చేసుకోవచ్చు, ఒకటి కంటి చూపు చేసుకోవచ్చు. ఎటువంటి రోగం అన్నా చేసినా ఆ చెట్లు మనకు కావాల్సిన చెట్లు తెచ్చుకొని, ఆ రోగానికి పనికొచ్చే చెట్లు తెచ్చుకొని పౌడర్ చేయకుండా ఆకులు వేసుకోవాలి. ఆకులు వేసుకొని తర్వాత మనకు ఇంకా కొన్ని ఏమైనా ఉంటే కూడా అవి వేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, ఇదేమి ఏం దానికి వైద్యం చేస్తున్నంటే ఇది నరాల గురించి చేస్తున్నా. ఇక సంజీవిని ఆకు, ఇది సంజీవిని పిట్టకాల ఆకు అంటారు, సంజీవిని ఆకు ఇటు వేసుకోవచ్చు. తర్వాత ఇది అడ్డసరం ఆకు అంటారు, ఇది అడ్డసరం ఆకు, ఈ ఆకులు వేసుకోవచ్చు. ఆ తర్వాత డమ్ము, దానికి మూకడు ఉంటుంది, ఆ మూకడు ముగిచ్చి ఇట్లా మూకడు ఉంటుంది. అన్ని ఆకు నీళ్ళు పోసినాము, ఆకులు వేసినాము, ఇట్లా మూకడు ఉంటుంది. ఈ మూకడు వేసి ఈ మూకడు బట్ట చుట్టండి, మూకడు ఉంటుంది. ఆ మూకడు ఇక గాలి పోకుండా, గాలి రాకుండా, కింద మంట మీద దొరుకుతుంటే గాలి రాకుండా చుట్టూ దీనికి ఇక పట్టేస్తాం. ఆ పట్టేసిన తర్వాత పైన నీళ్ళు పోస్తాం. పైన నీళ్ళు పోస్తే మంటకు ఉడుకుతుంటుంది. ఆకులు ఉడికి 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 ఒక గంటకు కానీ ఒక 2 గంటల సేపు ఉడికిన తర్వాత, 2 దాటిన తర్వాత 3 గంటలకి ఆ లోపల ఆవిరి పొగ వచ్చినది, ఆ పొగ నుండి ఆవిరి వచ్చేస్తుంది. ఆవిరి వచ్చేసినది ఒక పైపుల నుండి బయటకు వచ్చేస్తుంది. పైపు కూడా పెడతాం, పైపు కూడా పైపు పెట్టేసి పైన నీళ్ళు పోసి, పైన నీళ్ళు పోయి ఈ వైద్యం ఎందుకు చెప్తున్నంటే చాలామంది మా పూర్వీకులు అర్థం చేస్తున్నారు కాబట్టి ఈ చిన్నపిల్లలకు కానీ ఆకు తినాలా పొడి తినాలంటే తినలేరు, ఆ పొడులు మింగాలంటే మింగలేరు, ఆకులు మింగాలంటే మింగలేరు. కొంతమందికి ఆవిరి రూపంగా నీళ్ళ మాదిరి ఒక ఆవిరి అనేది మనకు చెమట వచ్చేట ఆవిరి మనకు వస్తుంది కాబట్టి దీన్ని నీళ్ళు పోసి దీనికి ఒక ఆ పైప్ పెట్టి, ఆ పైప్ పెడితే ఉడుకుతుంటే ఆ పైపుల నుండి ఈ పైపులో లోపల రౌండ్గా ఉంటుంది, లోపల ఈ ఆవిరి దాంట్లోకి వచ్చి ఆవిరి నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ ఆవిరి చిన్నపిల్లలకైతే చెంచాతో ఒక చెంచా పోయచ్చు. ఆవిరి ఈ పైపు నుండి ఇది నుండి ఉడికి కింద ఉడికిన ఆవిరి దీంట్లో వస్తుంది. ఆ గిన్నెలు పెడితే ఆ గిన్నెలోకి ఆవిరి పోతుంది. ఆ పొగ మూర్ఖంగా వచ్చిన ఆవిరి చెమట అనేది దాంట్లోకి పోయి ఆకుల బలమంతా దాంట్లోకి వచ్చి చక్కగా ఎటువంటి వైద్యం చేసుకున్నా ఎటువంటి రోగం అన్నా కానీ ఆవిరి మటుకు ఇట్లుంటుంది. ఈ ఆవిరి ఉండేది చిన్న గిలాస్ తీసుకొని ఇట్లా గిలాసులో చిన్నపిల్లలకైతే ఒక మూత ఇవ్వచ్చు, మామూలు పెద్దవర్తలకైతే ఒక అర్ధ చెంచా ఇవ్వచ్చు. ఈ ఆవిరి అనేది ప్రతి ఒక్క చెట్ల నుండి ప్రతి ఒక్క వైద్యం ఆ ఆదివాసి గిరిజన వాళ్ళు ఆవిరి తీసే విధానం ఆవిరి తీస్తారు, చెట్లు ఆరబెట్టి పౌడర్ ప్రకారంగా తీస్తారు, చెట్లు కాల్చి బూడిది తీసి బూడిది నుండి ఉప్పు కూడా తీస్తారు. ఈ 3 రకాల వైద్యం ఆదివాసి గిరిజన వాళ్ళు నేర్చుకొని ఈ వైద్యాన్ని ప్రజలకు అందజేసి ఎటువంటి రోగానికైనా కానీ బెడ్లో ఉండి బెడ్లో ఉన్న వాళ్ళకు చిన్నపిల్లలకు అర్తు తీసి అర్తు నుండి వైద్యం చేసి రోగం బాగా చేస్తారు. మామూలు మధ్యవర్తులకి చెట్లు ఆరబెట్టి పౌడర్ చేసి పౌడర్ ఇచ్చేస్తారు. పూర ఎక్కువ రోగం మించిపోయి ఇంకా చేతగాంతనం ఇంకా చనిపోతాడనే మనిషికి అర్థిస్తారు. లేదు మంచంలో పడిపోయినాడు కాలు చేతులు నిలకపోయినంటే ఉప్పు రూపంగా సత్తు రూపంగా కూడా చేస్తాం. ఈ 3 రకాల వైద్యం మా పెద్దలు తరతరాల నుండి చేసుకొస్తున్నారు. అందుకే మీ ఇవన్నీ చూపించడం కారణం మీకు. ఎందుకంటే ఇటువంటి వైద్యం కూడా మా కాడ దొరుకుతుంది కాబట్టి మనం అందరికీ ఈ వైద్యం నేర్చుకున్నట్టే నేర్పిస్తాం. ఖచ్చితంగా అందరూ బాగుండాలి, ఈ వైద్యం అందరికీ అందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్తూ అందరికీ చిన్న పెద్ద గురువు దైవం డాక్టర్లకు వైద్యులకు అందరికీ ఈ వైద్యం మా కాడ ఉంది, అందరు నేర్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉందని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.